వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈరోజు మనతో పాటు సంఖ్యా విశారద డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు ఉన్నారు. సో కిరణ్ నెహ్రూ గారి ఫ్యామిలీ గురించి ప్రత్యేకించి న్యూమరాలజీ పరంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. వాళ్ళ తెలుగు రాష్ట్రాల్లో నెంబర్ 1 గాను అండ్ దేశంలో కూడా న్యూమరాలజీకి సంబంధించినటువంటి ఏది ఉన్నా సరే ఆ నెహ్రూ గారు గతంలోనే నేమ్ కరెక్షన్స్ పెద్ద పెద్ద సెలబ్రిటీస్కి కూడా ఇవ్వడం జరిగింది. సో అదే వారసత్వాన్ని డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు కంటిన్యూ చేస్తూ ఉన్నారు. అయితే పేర్లు పెట్టే విషయంలో ఒక్కొక్కరు ఒక్కొక్క ఫార్ములా ఫాలో అవుతూ ఉంటారు. డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం కనుక పేర్లు పెట్టించుకోవాలి అనుకున్నట్టుంటారు ఎవరైతే ఉంటారో. సో జనరల్గా కాల్స్ చేస్తూ ఉంటారు. సో లైవ్ కాల్ని ఈరోజు మనం తీసుకుందాము. ఆయన నేమ్ కరెక్షన్స్తో పాటు కొన్ని జాగ్రత్తలు వహించాలని చెప్పేసి చెప్తూ ఉంటారు. అవన్నీ డీటెయిల్గా మీరు ఈ వీడియోలో వినొచ్చు. అండ్ వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. ముఖ్యంగా చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయంలో మాత్రం డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తూనే ఉంటారు. సో ఈ పేరు పెట్టుకోండి, ఒక మంచి నెంబర్లో పేరు పెట్టుకోండి అని చెప్పి చెప్తూ ఉంటారు. చాలామంది నేమ్ కరెక్షన్ చేయించుకొని అంటే ఈవెన్ ఫారెన్ నుంచి కూడా కాల్ చేసి కనుక్కొని రైట్ నేమ్ని సెట్ చేసుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎప్పుడు పెద్ద పెద్ద ప్రొఫెషన్లో కూడా సెటిల్ అయినటువంటి వాళ్ళు ఉన్నారు. సో ఈరోజు మనం డాక్టర్ కిరణ్ నెహ్రూ గారి ప్రోగ్రాంలో కొన్ని లైవ్ కాల్స్ తీసుకుందాము. ఆల్రెడీ కాల్ చేసేటువంటి వాళ్ళు, వాళ్ళతోనే మాట్లాడదాము. నమస్కారం డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. నమస్తే నాన్న. రెడీగా ఉన్నారు సార్? అంటే కాల్స్ తీసుకుందాము. ఎందుకంటే చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయం దగ్గర నుంచి పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీస్ దగ్గర నుంచి కూడా చూసుకున్నాం మనం. డెఫినెట్గా మీ దగ్గరకు వచ్చి సెటిల్ అయినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈవెన్ ఇండస్ట్రీ పీపుల్ని మనం చాలామందిని చూసాం. అయితే లైవ్లోనే కొంతమంది తెలుసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళు కాల్ తీసుకుందాం. సో ఒక కాల్ చేద్దామండి. కాల్ తీసుకుందాము. ఆల్రెడీ మనకు వచ్చినటువంటి కాల్సే, కాల్ తీసుకుందాము. అండ్ వాళ్ళు కూడా ప్రోగ్రామ్ టైంకి చేస్తామని చెప్పేసి అన్నారు. సో వాళ్ళతో ఒకసారి మాట్లాడదాము. సో లైవ్లో కాల్ తీసుకుందామండి. కాల్ ఆల్రెడీ వస్తుంది. లైవ్ కాల్ తీసుకుందాం అనుకోగానే చాలామంది కాల్ చేస్తున్నారు. హలో అండి, నమస్తే. సార్ నమస్తే అండి, నాగరాజ్ గారు. నమస్తే అండి. ప్రోగ్రామ్ చూస్తున్నా అండి కిరణ్ నెహ్రూ గారిది. థ్యాంక్ యూ సార్. నా పేరు గురించి తెలుసుకోవడానికి చేస్తున్నాను సార్. చాలా ప్రోగ్రామ్ చూశాను సార్, అవి చాలా బాగున్నాయి. ఓకే. అట్లని నా నేమ్ ఎలా ఉందో తెలుసుకోవడానికి చేశాను సార్. నా పేరు శ్రీనివాస్ రెడ్డి. పేరు శ్రీనివాస్ రెడ్డి పిలుస్తారు సార్. శ్రీను అని పిలుస్తారు సార్ అందరూ. ఓకే, శ్రీను అని పిలుస్తారు. ఓకే. నా డేట్ ఆఫ్ బర్త్ వచ్చి 25 జూలై 1992 సార్. 25 జూలై 1992. అవును సార్. ఓకే ఓకే ఓకే. సో చాలామంది కూడా ఎగర్గా వెయిట్ చేస్తున్నారు. ఎవరైనా కాల్ చేయాలి అనుకునేటువంటి వాళ్ళు నేము, మిమ్మల్ని పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్ ఇవి పంపిస్తే సరిపోతుంది. సో సార్ ఈ నేమ్ ప్రకారం ఏ విధంగా ఉంటుందండి? 25న పుట్టారు. సో యూజువల్గా 25 అంటే 2 + 5 7. 7 అంటే కేతు ప్రభావం వల్ల, వీళ్ళకి కేతు దీవెన వల్ల జరగబోయే ముందే తెలుస్తూ ఉంటాయి, ఇంట్యూషన్స్ ఉంటాయి. ఇలా జరగబోతుంది, జాగ్రత్తగా ఉండాలి, పలానా వెళ్తే ఇబ్బంది, ప్రమాదం. సో 25న పుట్టినారు జీసస్. పొట్లూరి వీరభద్రేంద్ర స్వామి 25ను, వాజ్పేయి గారు 25. సో 25 అనేది ఒక మంచి శక్తి. 5 అంటే 7 అంటే ప్రపంచాన్ని గెలిచేవాడు. సో 25 నంబర్లో బిల్ గేట్స్ నంబర్, హైదరాబాద్ 25, మనం వాడే యాపిల్ ఫోన్ 25 నంబర్, రిలయన్స్ 25, సో శాంసంగ్ 25. ఈ 25 నంబర్ అంటే పవిత్రత. ఓకే. అందుకే పెళ్ళిలో 7 అడుగులు వేస్తాం. 2 + 5 అంటే 7. సో శ్రీనివాస్ రెడ్డి గారు, మీ బర్త్ నంబర్ 7, బర్త్ మంత్ ఇయర్ కొడితే వచ్చేది 8. మంచి కాంబినేషన్ 7/8. ఇక్కడ లెటర్ ఎస్ తో పేరున్న వాళ్ళకి ఎలా ఉంటుందంటే లైఫ్ ఒక పీరియడ్ బాగుంటుంది, ఒక పీరియడ్ డౌన్స్ ఉంటాయి, అప్స్ అండ్ డౌన్స్ ఎక్కువ ఉంటాయి. ఓకే. సో లెటర్ ఎస్ ఇస్ లెటర్ ఆఫ్ స్టార్ట్ అండ్ స్టాప్. తర్వాత ఇక్కడ శ్రీనివాస రెడ్డిలో SRINIVASREDDYలో 2 డిఫెక్ట్స్ ఉన్నాయి. నేను డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి గారికి 2003లో ఇచ్చా. అదిర్నయ చంద్రం, టాటా బిర్లా మొదలైలా, ఎమ్మవల మళ్ళా మొదలైంది, చెన్నాస్ బొమ్మనా సిస్టర్స్, డమరకం వరకు. మళ్ళీ తర్వాత రాజకీయాల్లో జగన్ గారితో బిజీగా ఉండిపోయారు ఆయన. నౌ ఈస్ బిజీ ఇన్ రియల్ ఎస్టేట్, అర్నింగ్ లాట్ ఆఫ్ మనీ. ఈ శ్రీనివాస రెడ్డిలో 13 లెటర్స్ ఉన్నాయి. అంటే 25న పుట్టిన వాళ్ళ పేరు 13 లెటర్స్ లో ఉండకూడదు. ఓకే. సో 13 అనేది రాహు సంఖ్య. పైగా ఇతర డెస్టినీ 8. డెస్టినీ 8 అన్నప్పుడు శని సంఖ్యలో ఉన్నప్పుడు పేర్లో లెటర్స్ రాహు సంఖ్యలో రాహు శని కలయిక అయిపోతుంది. ఫస్ట్ ఇఫెక్ట్. సెకండ్ ఏమంటే శ్రీనివాస రెడ్డిలో 31 ఓవల్స్ ఉన్నాయి. ఈ 31 ఓవల్స్ అంటే ఒక్కసారిగా పడిపోతారు కిందకి.
ఓకే. సో 31 లో వరంగల్లో బంగారు తల్లి స్వప్నిక ప్రణీత యాసిడ్ దాడి. సార్ శ్రీనివాస్ రెడ్డి గారు. శ్రీనివాస్ రెడ్డి గారు సార్ చెప్పండి సార్. వింటున్నారు కదా? వింటున్నారా సార్? అంతా వింటున్నాను సార్. ఓకే. 31 వల్ల అప్స్ అండ్ డౌన్స్ ఎక్కువ ఉంటారు లైఫ్ లో. ఇక్కడ మెయిన్ దోషం వచ్చి మిమ్మల్ని శ్రీనుని పిలవడం. శ్రీనులో ఒక ఐ ఒక యు, ఎవరు పిలిచే పేరులో ఒక ఐ ఒక యు ఉన్న చిరు. మెగాస్టార్ తిరుగులేని హీరో. చిరు అన్నాక ఒక 11 ఏళ్ళు బ్రేక్ వచ్చింది. పులి సినిమా తర్వాత యువరాజ్ సింగ్ యూపీ అన్న క్యాన్సర్ వచ్చింది. సో మాక్సిమం నేను చూసిన బుజ్జిన అమ్మాయిలు అత్తింట్లో తక్కువ, పుట్టింట్లో ఎక్కువ ఉంటారు. శ్రీనులో ఏమంటే 6, 3 ఉంది, 12 ఉంది. 6, 3 డబ్బు నిలబడదు. 12 వల్ల జీవితం తలకిందులు అవుతుంది. సో ఒక్కసారి కనుక్కోండి సార్ని. సార్ శ్రీనివాస్ రెడ్డి గారు, సార్ మీ దగ్గర డబ్బు నిలబడదు. అవును సార్, అదే విన్నాను సార్. సార్ చెప్పింది అట్లే ఉంది సార్. అట్లే ఉందా? ఓకే సార్, లైఫ్ కూడా అలానే ఉందండి సార్. దీనికి రెమెడీ ఏంటి సార్ ఇప్పుడు? సార్ యాక్చువల్లీ ఏమంటే మనము ప్రజెంట్ ఏమంటే పేరులో రాంగ్ నెంబర్స్ ఎగ్జిబిట్ చేసి వీలైనంత వరకు దే కెన్ మీట్ మీ ఇన్ మణికొండ సండే. ఓహో, మణికొండలో పేరు కనెక్షన్ కి 2 to 3 hours పడుతుంది. ఓకే. మనం ఇప్పుడు ఉన్న టైంలో ఏమంటే పాసిబుల్ ఉంటే కరెక్షన్ చెప్పేస్తాం. ఇది కొంచెం క్లిష్టమైన పేర్లు. కలియుగ దైవం పేరు ఇది. ఓకే. దీనికి ఎక్కువ ఎఫర్ట్ పెట్టాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ శ్రీనివాస్ బాగుండాలి, శ్రీనివాస రెడ్డి బాగుండాలి, శ్రీను పేరులో కరెక్షన్ బాగుండాలి. ఎందుకంటే హార్ట్ శ్రీనునే. అర్థమైంది సార్, అర్థమైంది సార్. నాకు ఆల్మోస్ట్ ఒక 1 lakh శ్రీనివాసులు క్లయింట్స్ ఉంటే 99,000 మెంబర్స్ ని శ్రీనునే పిలుస్తారు. SRINU గాని SRENU గాని. నేను బోయపాటి శ్రీను గారు 2006లో కలిస్తే మమ్మల్ని, నాన్నగారు నన్ను బోయపాటి శ్రీనునే ఫిక్స్ చేసుకోండి, ఇది బ్రాండ్ చేసుకోండి. కొత్త శ్రీను అని పిలిస్తే పడిపోయే ఛాన్స్, అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి లైఫ్ లో. సో మనం చెప్పినట్టు సార్ బోయపాటు SREENU. ఆయన 1 crore రేంజ్ నుంచి ఈ రోజు 20-25 కోట్ల రేంజ్ కి. సో శ్రీనివాస్ రెడ్డి గారు పెద్ద రేంజ్ కి. శ్రీవాస్ సో డైరెక్ట్ గా అపాయింట్మెంట్ తీసుకుంటే. సో మనం ఆదివారం మణికొండ పిజ్జా హట్ బిల్డింగ్ లో 5వ floor లో ఉంటాము. సో స్క్రీన్ లో కనిపిస్తున్న నంబర్స్ కాల్ చేసి, ఎందుకంటే మనం ఇక్కడ డిఫెక్ట్స్ చెప్పగలం. ఈ ఉన్న 2 నిమిషాలు 3 నిమిషాల టైంలో ఒక జీవితాన్ని సరిదిద్దే అంత టైం ఉంటుంది అనుకోవట్లే. కొన్ని పేర్లు అయితే కుదిరిపోతాయి, అన్ని పేర్లు కుదరవు. కాబట్టి శ్రీనివాస్ రెడ్డి గారు హైదరాబాద్ లో సండే కలవడానికి ట్రై చేయండి సార్, మీకు బెస్ట్ రెమెడీ ఇస్తాను. శ్రీనివాస్ రెడ్డి గారు హైదరాబాద్ లో సండే మణికొండలో. లేదు లేదు సార్, అపాయింట్మెంట్ తీసుకుంటాను సార్, డైరెక్ట్ వెళ్ళి కలుస్తాను సార్. చాలా థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. ఓకే ఓకే అండి. సో చాలామంది అండి అంటే ఇలా లైవ్లోకి వద్దాము అనుకునేటువంటి వాళ్ళు ఉన్నారు. మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అని అంటే ఆన్లైన్ అయినా సరే ఆఫ్లైన్ అయినా సరే ప్రాసెస్ ఏంటి, కాంటాక్ట్ నెంబర్స్ ఏంటి? పేరులో ఏముందో కూడా క్లియర్గా అంటే వాట్సాప్ చేయమంటున్నాం స్క్రీన్లో నంబర్స్కి. మీ పూర్తి పేరు, పిలిచే పేరు, అసలు అపాయింట్మెంట్ అవసరం ఉందా లేదా కూడా స్క్రీన్ చేసేస్తున్నాం. సో మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్, స్క్రీన్లో కనిపిస్తున్న నంబర్స్. నేనైతే 2 నంబర్స్ చెప్తాను. 9121685513 9121685513. సెకండ్ నంబర్ 9966000317 9966000317. నేను ఈ నంబర్లకి, వాట్సాప్ నంబర్లకి మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్ పెడితే మీ పేరులో నంబర్స్ బాగున్నాయా లేదా మీకు క్లియర్గా వాయిస్ ఇస్తాను. వితిన్ 24 hours. పేరు బాగున్నోళ్ళు మీరు లక్కీ, మీకు ఎలాంటి గైడెన్స్ అక్కర్లేదు. బాగలేని వాళ్ళు డైరెక్ట్గా కలవాలంటే నన్ను మణికొండలో కలవచ్చు, పిజ్జా హట్ బిల్డింగ్ 5th floor. నేరుగా కలవలేని వాళ్ళు ఆన్లైన్ ఫోన్ అపాయింట్మెంట్ తీసుకుంటే మీరు ఆన్లైన్లో ఫీజు పే చేస్తే వితిన్ 24 hours మీకు న్యూమరాలజీ షీట్ రావడం, స్పెల్లింగ్ ఎలా మలుచుకోవాలి, ఎలా కరెక్షన్ ఉండాలి, లక్కీ నంబర్ ఏంటి, లక్కీ కలర్ ఏంటి, లక్కీ స్టోన్స్ ఏంటి, సంతకం యాజ్ పర్ గ్రఫాలజీ ఎలా చేయాలి, ఇవన్నీ మీకు క్లియర్గా చెప్తాను. సో ఇది 1 visit విల్ చేంజ్ యువర్ లైఫ్. మీ పేరులో నేను మార్చే ఒక అక్షరం మీకు జీవితాంతం ఒక మంచి వెలుగుని, విజయాన్ని, ఆరోగ్యాన్ని అండ్ లాంగ్ లైఫ్ స్పాన్ ఇస్తుందని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నా. కాబట్టి MBBS చేసి కూడా ఆ ప్రొఫెషన్ని పక్కన పెట్టి ఈ న్యూమరాలజీని ప్రొఫెషన్గా తీసుకోవడం జరిగింది. ఎస్
ఎనీవేస్ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. సో చూశారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. నెహ్రూ గారి దగ్గర నుంచి కిరణ్ నెహ్రూ గారి దగ్గర వరకు వాళ్ళ నేమ్ కరెక్షన్ చేయించుకున్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అటు సెలబ్రిటీస్ ఉన్నారు, డాక్టర్ ప్రొఫెషన్లో ఉండేటువంటి వాళ్ళు ఉన్నారు, అడ్వకేట్స్ ఉన్నారు, సో పొలిటీషియన్స్ ఉన్నారు. ఒక్కొక్క ప్రొఫెషన్ అనే చెప్పలేము. అందులోనూ చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయంలో డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు ఏ రకంగా చూసుకున్నా కూడా రైట్ నేమ్ పెడతారని చెప్పేసి చాలామంది అంటూ ఉంటారు. ఈవెన్ ఫారెన్ నుంచి కూడా రైట్ నేమ్ కోసం చెప్పేసి సజెషన్స్ అడుగుతూ ఉంటారు. ఒకవేళ మీరు కనుక డాక్టర్ కిరణ్ నెహ్రూ గారిని సంప్రదించాలనుకుంటే స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి. డైరెక్ట్ అపాయింట్మెంట్ కావాలి అనుకున్నటువంటి వాళ్ళు ఎవ్రీ సండే మణికొండలో జరుగుతుంది. అక్కడ మీరు డైరెక్ట్గా విజిట్ చేయొచ్చు. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.